నమస్కారం. సూరిశెట్టి సురేష్, తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గంలో మా బిఎల్ఏగా పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో ఒక విశ్వాసంగా పనిచేసే వ్యక్తి. ఈరోజు సురేష్ పైన మరి వాళ్ళ కుమార్తె సుష్మా, అలాగనే కుమారుడు పవన్, అలాగనే పక్కన నలుగురు, మొత్తం 5 మంది పైన అతి దారుణంగా విజయ్ కుమార్ రెడ్డి, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు, ఇక్కడ వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా ఇంకేదో ఉన్నాయా అనేది కాదు ప్రశ్న. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత దారుణానికి దిగజారుతున్నారు, ఎంత దారుణాలు చేస్తున్నారు, దీనికి ఏంది ధైర్యం, దీని వెనక ఎవరు, ఏ పాపాలైనా చేసేయవచ్చా ఒక పార్టీలో ఉంటే? ఆ పార్టీ ఇటువంటి అన్ని ప్రోత్సహిస్తుందా? దారుణం అండి. పక్కనే ఎమ్మెల్యే పక్క గొంతులో ఆయన గడప గడపకి తిరుగుతున్నాడు. సంతోషం, వచ్చి చూశాడంట. చూస్తే అంటే ఒక పక్క హత్య చేసిన తర్వాత ఆయన పోయి పరామర్శించకపోతే సరిపోదు. ఎవరైతే హత్య చేశారో ఆ విజయ్ కుమార్ రెడ్డిని, రామరెడ్డి, ప్రతాప్ రెడ్డి మీకే చెప్పుకున్నాం, ఇమ్మీడియట్గా అతను మీ కార్యకర్త నాయకుడా అనేది పక్కన పెట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కట్టించి దీనికి కఠిన శిక్ష మరొకరు ఇంకోరు చేయకూడదు. ఏ పార్టీ ఉన్నా సరే దారుణాలకి తలపెట్టకూడదు ఎవరు కానీ. రోజు 5 మంది చనిపోయేవాళ్ళు ఒక కుటుంబంలో. దారుణం ఇది. ఇంకా ఎక్కడున్నామండి? ఇదన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అండదండలతో చేస్తున్నారు. ఎవరైనా మంచి పనులకి అండదండలు ఇవ్వాలి కానీ హత్యలు చేస్తానంటే, రుమ్మేలు చేస్తానంటే, రౌడీజం చేస్తానంటే మీరు ఇటువంటి వాళ్ళకి అండదండలు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇది మీకు అలవాటైపోయింది. వైఎస్ఆర్సీపీఏ పార్టీయే మార్చుకోవాలి, మీ స్టాండే మార్చుకోవాలి. ఇట్లా దుర్మార్గులందరికీ దగ్గర పెట్టుకొని పోషిస్తున్నారు మీరు. మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్గా దానిపైన కేసు పెట్టకపోతే, ఎమ్మెల్యే గారు మీరు పక్కనే ఉన్నారు కాబట్టి, మీ నియోజకవర్గం కాబట్టి మీరు పూర్తి బాధ్యత తీసుకోకపోతే ఇంకా ప్రజలే మీ పని చూసుకుంటారు.